హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు గూడా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అసలు ఇంతకి ఏంది ఇది బాండీలో ఏం చేస్తున్నా అనుకుంటుర్రా? ఏం లేదండి. నిన్న స్కూల్లో 2 గుడ్లు 2 గుడ్లు ఇచ్చినంట. నందినికి 2 గుడ్లు, నందగానికి 2 గుడ్లు. అవి ఏం చేసిండ్రంటే వచ్చేటప్పుడు బ్యాగ్‌లో పాలు కొట్టుకొచ్చిండ్రు. కానీ నిన్న గురువారం గదా! ఇంట్లో గుడ్లు చేసుకోము, తినము. సరే నేనైతే పనిలో ఉన్నాను. ఇంక వాళ్ళ అవ్వని పిలిపించుకొని ఆ 2 గుడ్లు బయటికి తీసుకుపోయి చూడండి మొత్తము ఏపిచ్చుకుంటుంది. ఏందంటే దాంట్లో ఉప్పు, కారం మాత్రమే ఏసింది. ఉల్లిపాయ అంటే, ఉల్లిపాయ ఎవరు తింటరు పోమ్మా" అని అన్నది. సర్లేమ్మా అన్నా. వాళ్ళ అవ్వని తీసుకొని పోయి కొంచెం నూనె అందేసుకొని ఏపిచ్చుకుంటుంది. ఆ గుడ్లు పాలుగొట్టుకొనొచ్చిండ్రు వచ్చేటప్పుడు. ఇంగ సర్లే ఏం చేస్తావు పగిలిపోయిన గుడ్లు ఏం చేయలేం గదా! అటు పడేయలేము, ఇటు ఏం చేయలేము. కనీసం వీళ్ళన్నా తింటరు గదా అని పెడితే ఇంకా బయటైతే పొయ్యి మణిచేసి ఇంగ గుడ్లయితే చెప్తుంది వాళ్ళవ్వ. దీంట్లో ఉప్పు, కారం మాత్రం వేసిండ్రు. ఉల్లిపాయ ఏసుకో అంటే వద్దొద్దు ఉల్లిపాయ తినరులే అన్నారు. సర్లే అని అన్నాను. చూడండి 2 గుడ్లయితే బానే ఏపింది. చూడండి అన్నీ ఎట్టేపిందో. అదెంతైతది? అది గాక పాలు కొట్టొచ్చిండ్రు. "నువ్వు తినకపోతే మట్లేమో మాకన్నా ఏపియమ్మా" అన్నారు. సర్లే నేను తినకపోతే పాపం పిల్లలకన్నా పెట్టాలి గదా అని ఇంగ బయటైతే పొయ్యి మంట చేసి ఇంగ ఏపిచ్చి అయి వచ్చేటప్పుడు మాత్రం ఎటు పాలు కొట్టుకొచ్చుకున్నారో ఏమో బ్యాగ్‌లోనే పాలు కొట్టుకొచ్చుకున్నారు. తెలివి కల్లోళ్ళు. వాళ్ళ అవ్వయితే ఏపడం మొదలుపెట్టింది. మంట పెట్టి చూడండి గరిటెకుతో ఊరికే తిప్పుతూనే ఉంది. అట్టా ఇట్టా తిప్పుతుంది. "ఉడికిందా లేదా చూడవ్వ తిందాము" అనన్నది. "ఉడకలేదమ్మా" అనన్నది. "చూడవ్వ తొందరగా తిందాం" అంటుంది. ఈ పిల్ల మాత్రం ఆ మాత్రం ఇంకా ఉండమ్మా రొంచేపు ఆగమ్మా అని ఆమె అంటుంది. ఇట్టయితే గుడ్లు ఫ్రై చేసిండ్రు ఇద్దరింగా. బాండీ తీసుకొని చూడండి కూర్చొని తింటా ఉండ్రు. బావుందంట. వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి బాగా నచ్చింది. చూడండి. బావుంది అని తింటా ఉన్నారు. బాండీలోనే తింటుండ్రు ఈళ్ళిద్దరు.